'కానిస్టేబుల్ కనకం' మూవీ గురించి చెప్పబోయే ముందు నా స్టోరీ చెప్పాలి. చిన్నప్పటి నుంచి మా నాన్నకు నేను పోలీస్ అవ్వాలి అనే చాలా డ్రీమ్ అనమాట. దానికోసం నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు మా నాన్న చిన్నప్పటి నుంచి. సో, నేను అప్పుడు అనంతపూర్‌లో చదువుకునేదాన్ని. కానిస్టేబుల్ కోచింగ్ కూడా ఎళ్ళాను. అలాగే ఫిజికల్ టెస్ట్‌లు కూడా అన్నీ పాస్ అయ్యాననమాట. మనకు పెడతారు కదా! 100 మీటర్స్, షాట్ పుట్, రన్నింగు అన్నీ పాస్ అయ్యాను. కాకపోతే ఎగ్జామ్ కోచింగ్ కూడా మా నాన్న అప్పుడు డబ్బులు లేకపోయినా పంపించారు గానీ, అప్పుడు సరిగ్గా చదవక ఫెయిల్ అయిపోయాను. సో, అనంతపూర్‌లో జరిగింది. అదన్నమాట మ్యాటరు. సరే అది పక్కన పెడితే కానిస్టేబుల్ కనక సరే అది పక్కన పెడితే 'కానిస్టేబుల్ కనకం' 'వర్ష బుల్లమ్మ' లీడ్‌గా ప్రశాంత్ కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ ఇది. ఇంతకీ ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఇది 1990లో ఒక చిన్న పల్లెటూరు రేపల్లెలో జరుగుతుంది. కొన్ని రోజుల క్రితం ఆ ఊరికి కానిస్టేబుల్‌గా వచ్చిన మన హీరోయిన్ కనక మహాలక్ష్మి ఏకే కనకం అక్కడ స్టేషన్‌లో అడ్జస్ట్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటదనమాట. తను కేవలం అమ్మాయి అనే రీజన్‌తో తనతో ఉన్న ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తనని చాలా చులకనగా చూస్తూ ఉంటారనమాట. కొంచెం కూడా మర్యాద కూడా ఇవ్వరు. దానికి తోడు ఈమెకు భయమెక్కువ. చేసేదేమి లేక ఇంక అలాగే భరిస్తూ ఉంటదనమాట. అయితే రీసెంట్‌గా ఆ ఊర్లో వరుసగా అమ్మాయిలు కనిపించకుండా పోతూ ఉంటారు. వీళ్ళంతా ఆ ఊరి పక్కనే ఉన్న ఒక అడవిగుట్ట అనే ప్లేస్ ఉంటది. ఆ ప్లేస్‌లో మిస్ అవుతూ ఉంటారనమాట. అయితే ఈ ప్లేస్‌కి ఎవరు వెళ్ళినా వెనక్కి తిరిగి రారు అని ఆ ఊర్లో అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే దాంతో అందరూ భయపడి పోలీసులు కూడా అక్కడికి వెళ్లరనమాట. అయితే ఇలా గడుస్తున్నప్పుడు ఒకరోజు కనకం బెస్ట్ ఫ్రెండ్ అయిన చంద్రిక కూడా మిస్ అవుతుంది. దాంతో ఇంక కనకము భయాన్ని పక్కన పెట్టేసి పై ఆఫీసర్స్‌కి ఎవ్వరికీ తెలియకుండా తన ఓన్‌గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుందనమాట. తర్వాత ఏమైంది? కనకం ఇన్వెస్టిగేషన్‌లో ఏం బయటపడింది? అసలు ఆ అడవిగుట్ట ప్రాంతం ఏంటి? అక్కడ అమ్మాయిలు ఎందుకు మిస్ అవుతున్నారు? దీని వెనుక ఎవరున్నారు? ఇది మనుషులు చేసేదా? లేక ఏదైనా సూపర్ న్యాచురల్ పవరా? మిస్ అయిన అమ్మాయిలను కనకం ఎలా సాల్వ్ చేసింది? ఆమె ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? ఫైనల్‌గా సాల్వ్ చేసిందా లేదా అని మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి ఫిల్మ్స్ చాలా వచ్చాయి కానీ, ఇందులో స్టోరీ అండ్ ఇంట్రెస్టింగ్‌గానే ఉన్న స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్ చాలా బోరింగ్‌గా ఉంటదనమాట. చాలా ప్రెడిక్టబుల్‌గా ఉంటాయి. ఇందులో మన కనకం చేసే ఇన్వెస్టిగేషన్ చాలా బేసిక్‌గా ఉంటది. ఎక్కడ థ్రిల్స్ గాని, ఏం జరుగుతుంది? ఏం రివీల్ అవుతుంది? అని గాని మనకు అర్థం అయిపోతుందనమాట మొత్తము. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని మనమే గెస్ చేయగలము. అలా ఉంటది ఈ సినిమా. అండ్ ఆ ఎడిటింగ్‌లో ఏదేదో జరుగుతుంది అని మనకు ఎక్సైట్‌మెంట్ చేస్తాయి. కానీ కాసేపటికి ఆ ఎడిటింగ్ స్టైల్ కూడా మనకు చిరాకు తెప్పిస్తాయన్నమాట. అలా ఉంటది. ఇంకో చాలా చిరాకు తెప్పించే విషయం ఏంటంటే ఇందులో పాపం అమ్మాయిని తిడుతూనే ఉంటారు ప్రతిదానికి. కనకాన్ని చూపించే స్టైల్ కూడా బాలేదు. ఏదో గవర్నమెంట్ కోటాలో జాబ్ వచ్చింది. టైంకి రాదు. ఇంకా చాలా భయపడుతూనే ఉంటది అన్నట్టు చూపిస్తారు. అంతేకాని తనకు టాలెంట్ ఉంది. జాబ్ తెచ్చుకుంది టాలెంట్‌తో. చాలా తెలివైంది. చాలా డేరింగ్ అని చూపించుంటే స్టోరీ ఇంకొకలా ఉండేదేమో అని నా ఫీలింగ్ అనమాట. పెర్ఫార్మన్స్ విషయానికొస్తే 'వర్ష బుల్లమ్మ' ఈస్ రియల్లీ గుడ్. తన పెర్ఫార్మన్స్ చేసింది. విలన్‌గా చేసిన వాళ్ళు కూడా చేశారు. తన బ్యాక్ స్టోరీ ఇంకా డీప్‌గా ఎక్స్‌ప్లోర్ చేసి ఉంటే ఇంక సినిమా ఇంకా బావుండేది. ఏదో అలా టచ్ చేసి వదిలేసారు అంతే. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. ఆ విలేజ్‌లో ప్రెసిడెంట్‌గా చేసిన అతను కూడా పెర్ఫార్మన్స్ చేశారు. టెక్నికల్‌గా సినిమా డీసెంట్ అనమాట. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, బీజీఎం కానీ, వీఎఫ్ఎక్స్, సీజై ఇలా ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బావుంటది. ఫైనల్‌గా చెప్పేదేంటంటే ఇట్స్ జస్ట్ ఒక టైమ్ పాస్ మూవీ అంతే. ఇదన్నమాట నా రివ్యూ. నా రివ్యూ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు డిసప్పాయింట్ చేయను. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ. జై హింద్. బాబాయ్. మీరు గనక 'కానిస్టేబుల్ కనక' మూవీ చూసి ఉన్నట్టయితే మీకెలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.